మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేషరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మేషరాశి వారికి శని రాహువుల యొక్క సమసప్తమం 30 సంవత్సరాలకు ఒకసారి కుంభరాశి మూల త్రికోణం స్వక్షేత్రం తన సొంత ఇంట్లోకి అడుగుపెట్టిన శని, అలాగే సమసప్తమంలోకి సంవత్సరానికి ఒకసారి శనితో పాటుగా రవి కూడా సింహరాశి స్వక్షేత్రం ఆయన ఓన్ హౌస్లోకి ఈయన శని రాహువులు ఇద్దరూ కూడా వాళ్ళ సొంత ఇళ్ల నుంచి ఎదురు బొదురు దృష్టిలతో చూసుకున్నప్పుడు మేషరాశి వారికి సంబంధించి సో ఇక్కడ సామాజిక పరంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏంటి, వాతావరణ పరంగా కానీ మొత్తం ఏ బిజినెస్లకి ప్రభావం ఉంటుందనేది మనం ఇంట్రడక్షన్ వీడియోలో చేసుకున్నాం. సో అది చూడొచ్చు. మేషరాశి వారికి ప్రత్యేకంగా చూస్తే కనుక ఈ ట్రాన్సిట్ వీళ్ళకి చూస్తే మనకి లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది, పంచమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే కుంభరాశి లాభస్థానంలో శని భగవానుడు 2023 జాన్యువరి నుంచి కూడా ఆయన లాభస్థానంలో ప్రవేశించారు. సో ఇక్కడ ఎంతైనా కూడా శని యొక్క లాభస్థాన సంచారం తప్పకుండా ఆయన యోగించే 3, 6, 11 స్థానాల్లో ఒక్క స్థానమైన లాభస్థానంలో ఆయన గోచారం స్వక్షేత్రంలో తప్పకుండా కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. శని బాధకాధిపతి కూడా అయ్యి డైరెక్ట్ ఆస్పెక్ట్ పంచమ స్థానం మీద ఎప్పుడైతే చూస్తూ ఉన్నారో, సో రిస్ట్రిక్షన్ ప్లానెట్, లిమిటేషన్ ప్లానెట్ అయిన ఈ శని, డిలే ప్లానెట్ అయిన ఈ శని పంచమ స్థానం మీద చూడటం, ముఖ్యంగా మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానివ్వండి, ఉద్యోగంలో మీరు ఆశించే శాలరీ హైకుల విషయంలో కానివ్వండి, సంతానపరమైన విషయాల్లో కానివ్వండి, లవ్ లైఫ్ పరమైన విషయాల్లో కానివ్వండి, శత్రు దృష్టితో బాధగాధిపతి పంచమ స్థానాన్ని చూడటం వల్ల జనరల్గా వీటన్నిటికీ సంబంధించిన విషయాల్లో శని లాభాధిపతే, కానీ ఇన్వెస్ట్మెంట్ నుంచి లాభం రావాలి అంటే శాటర్న్ రిస్ట్రిక్షన్. ఇక్కడ లాభంలో శని ఉన్నా కూడా పంచమ స్థానం ఆయన ఏదైతే ఆయన దృష్టి పొందిందో, సో దీనివల్ల మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎప్పుడు రా దీన్ని ఎదుగుదల, లేదా మీరు పెట్టుకునే ఏదైనా ఎక్స్పెక్టేషన్కి సంబంధించి ఇలా చేస్తే బాగుంటుంది అనుకుని దీనిలో పెట్టాం, ఒక గ్రోత్ లేదు, ఏం లేదు. అరే పిల్లలకి సంబంధించి ఇది ఆలోచించాం సంతానపరమైన విషయాల్లో, సో అనుకున్నది కూడా ఏది ముందుకెళ్ళట్లేదు, పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ. సో అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ 5th హౌస్ మీద ఉంటాం, లవ్ లైఫ్ విషయానికి సంబంధించిన విషయానికి కానీ. సో అలాగే 5th హౌస్ ఇన్ బాడీ పార్ట్స్, స్టమక్ ఏరియా, స్టమక్కి సంబంధించిన ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ వాటికి సంబంధించి, డైజెషన్కి సంబంధించి కావచ్చు, స్టమక్ స్లో డౌన్ కావచ్చు, స్లో డౌన్ అవటం, అబ్జర్వేషన్ స్లో డౌన్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఇంపాక్ట్స్ అనేవి లాభస్థానం నుంచి శని యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఉంటాం. అయితే ఇది 2023 జనవరి నుంచి కూడా శని లాభంలో ఉన్నప్పటికీ శని 3, 6, 11లో బాగా యోగిస్తారు. లాభస్థానంలో ఆయన ఇంకా మీ జీవితాశయాన్ని నెరవేర్చే విషయంలో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ మీరు ఇంకా ఉన్నత స్థితికి, హై లెవెల్కి, దాని నుంచి మీరు పొందే ప్రమోషన్లకి సంబంధించిన విషయాల్లో బాగా అనుకూలించాలి. కానీ ఎప్పుడైతే పంచమ స్థానం 5, 9 త్రికోణ స్థానంలో ఒక స్థానమైన పంచమ స్థానంలో ఈ ఆయన యొక్క ఆస్పెక్ట్ పంచమ స్థానం మీద కూడా ఉందో, శత్రు దృష్టి, పైగా రవి ఆయనకి, ఈయనేమో అంధకారానికి అధిపతి, ఈయనేమో వెలుగుకి కారకుడు, ఆయనేమో హౌస్ ఆఫ్ డార్క్నెస్, ఈయనేమో హౌస్ ఆఫ్ బ్రైట్నెస్. సో 2 విరుద్ధమైన గ్రహాలు ఎప్పుడైతే పంచమ స్థానం మీద చూస్తాయో, పంచమ స్థానానికి సంబంధించి అన్ని కూడా విరుద్ధంగా మీకు అనిపిస్తుండడం, ఇన్వెస్ట్మెంట్స్, లవ్ లైఫ్, సంతానపరమైనవి, కిడ్స్కి సంబంధించినవి, మీరు పెట్టుకునే ఎనీ ఎక్స్పెక్టేషన్కి సంబంధించి వీటి విషయాల్లో, ముఖ్యంగా క్రియేటివ్ వర్క్స్ చేసే వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ వర్క్స్ చేసే వాళ్ళకి, అరే నేను చేస్తున్న క్రియేటివిటీకి కానీ, నేను చూపించిన క్రియేటివిటీకి కానీ అప్లాజ్ రావట్లేదు ఏంటి, దీనికి సంబంధించి నాకు గుర్తింపు రావట్లేదు ఏంటి, రికగ్నేషన్ రావట్లేదు ఏంటి అనుకునే విధంగా కొన్ని పరిస్థితులు. సో ఇప్పుడు ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా రవి ఇప్పుడు ఓన్ హౌస్లోకి, సంవత్సరానికి ఒక్కసారి సింహరాశిలోకి రవి ఓన్ హౌస్లోకి వస్తారు.
సో ఈ టైంలో మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, సన్ ఇస్ ద పవర్ ఆఫ్ అథారిటీ. సన్ అథారిటేటివ్ ప్లానెట్. శాటర్న్ రిస్ట్రిక్షన్ ప్లానెట్ అయితే సన్ అథారిటేటివ్ ప్లానెట్. సో కాబట్టి ఏవైతే ఈ విషయాల్లో మీరు విసిగిపోయి ఉన్నారో, సంతాన పరంగానా, లవ్ లైఫ్ పరంగానా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగానా, శాలరీ హైక్స్ పరంగానా, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అవుతున్న డిలే ఆర్ రిస్ట్రిక్షన్స్ సంబంధించిన విషయాల్లోన ఒక టగ్ ఆఫ్ వార్ అనేది ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఈ రెండింటి విషయాల్లో లాభం, ప్రాఫిట్, మీ ఇన్వెస్ట్మెంట్స్కి, లాభానికి సంబంధించి, మీ సంతానానికి సంబంధించి, సో వీటన్నిటి విషయాల్లో కూడా ఒక టగ్ ఆఫ్ వార్గా వీటికి సంబంధించిన విషయాల్లో ఎందుకు ఆగింది, ఎందుకు ఎలా ఉంది, వీటికి సంబంధించి ఇంకా నువ్వా నేనా అనేటట్టు ఉండే పరిస్థితులు. ఇక్కడ 11th హౌస్ అనేది లాభస్థానం, 5th హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్స్. సో లాభాధిపతి మీ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి ఇద్దరు కూడా బద్ధ శత్రువులు, ఒకరినొకరు ఆస్పెక్ట్ చేసుకోవటం. దీనివల్ల ఉపయోగం ఏముంటుంది? పంచమాధిపతి లాభాధిపతి ఇద్దరు ఆస్పెక్ట్ చేసుకోవటం వల్ల. సో కాబట్టి ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఈ టైం అంతా కూడా మెయిన్గా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎగ్జాజరేషన్స్, మీరు అనుకున్న దానికి అవుట్పుట్ ఎంత వస్తుంది ఏంటి అనేది మీరేమీ ఆలోచించకుండా కర్తవ్యం చేయాల్సిన పని మీదే మీరు ఫోకస్ పెడుతూ ముందుకెళ్తూ ఓవర్ ఎక్స్పెక్టేషను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేవి లేకుండా ముందుకెళ్ళటం అనేది మంచిది. ఎందుకంటే లాభాధిపతి, పంచమాధిపతి ఇద్దరు శత్రువులే ఎదురుబెదురు అవటం. సో కాబట్టి ఇక్కడ ఏ పనులు అయితే మీరు గుర్తింపు కావాలనుకుంటున్నారో, ఏ పనులు అయితే మీరు క్రియేటివిటీ చూపిస్తున్నారో వాటికి సంబంధించిన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే లాభాలకు సంబంధించిన విషయాల్లోనూ, వీటన్నిటికీ సంబంధించి ఒక ఏది మనం ఇక దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఇక ఆలోచించకూడదు అనుకునే ఒక డెసిషన్కి మీరు రావటానికి ఈ 1 month రవిశనుల యొక్క సమసప్తమం ఇక్కడ మీకు చాలా వరకు కూడా హైయర్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో టేక్ కేర్ అబౌట్ ద సంతానపరమైన విషయాల్లోనూ. అంటే ఈ రిస్ట్రిక్షన్ ప్లానెట్ పంచమ స్థానం మీద చూడడం వల్ల క్యారింగ్ ఉమెన్స్ వాళ్ళు కొంచెం బెడ్ రెస్ట్గా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం, మంచిది. సో పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా సో వీళ్ళకి సంబంధించి కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనా, ఇది మనకి ఏ విధంగా అయినా హెల్ప్ఫుల్ అవుతుందా, ఓకేనా, ఇప్పటిదాకా అయ్యిందా లేదా, మీరేంటి పిల్లల గురించి తీసుకున్న నిర్ణయాలు, సో లైవ్ లైఫ్ విషయంలో వచ్చే గొడవలు, మీ క్రియేటివిటీకి సంబంధించి నేను ఇదివరకు ఎంతో క్రియేటివిటీగా ఉండేవాడిని కానీ నా ఆలోచనలు, థాట్స్ అన్నీ కూడా రిస్ట్రిక్ట్ అయిపోయాయి అనుకునేవాళ్ళు. సో వీళ్ళందరికీ సంబంధించి కొంత ఈ 1 month కొంచెం వీటి విషయాల్లో కొంచెం ఇంకా ఎక్కువ టగ్ ఆఫ్ వార్ నడిచే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి మ్యాచ్ రాశి వాళ్ళు ఈ విషయాల్లో కొంచెం కీలకంగా ముందుకు వెళ్ళడం అనేది ఈ శని రవుల సమసప్తంలో చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.